ఇది గోవా కాదు. కానీ గోవా కంటే తక్కువ కూడా కాదు. హైదరాబాద్ దగ్గరలోనే ఇలాంటి ప్లేస్ ఉందంటే నమ్ముతారా? బోటింగ్, ఐస్‌ల్యాండ్, ఫ్రెష్ ఫిష్ ఇలా అన్నీ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయబోయేది తెలంగాణ మినీ గోవా. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సిటీ నుంచి బయటకు వచ్చాక రోడ్ నేచర్‌లోకి తీసుకెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం రూట్ ఇది. హైదరాబాద్ టు ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం టు చింతపల్లి, చింతపల్లి టు చందంపేట్ అంటారు చందంపేట్ ఇది. రోడ్ చాలా స్మూత్‌గా ఉంది. ట్రావెల్ చేస్తూ నేచర్ మారిపోతుంది. బిల్డింగ్స్ నుంచి గ్రీనరీ వైపు అంటే 3 గంటల తర్వాత మన డెస్టినేషన్‌కి దగ్గరగా చేరుకుంటారు. వావ్! ఇదే వైజాగ్ కాలనీ. చూసారుగా వచ్చేసాం. ఫస్ట్ లుక్‌లోనే షాక్ అవుతారు. ఇది తెలంగాణలోనే ఉందా అని అర్థమవుతుంది. లేక గోవాలో ఉన్నామా అనిపిస్తుంది. నీళ్ళు, హిల్స్, గ్రీనరీ ఇలా ఫుల్ పీస్‌ఫుల్ వైబ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. వైజాగ్ కాలనీ అనే పేరు వెనుక ఒక స్టోరీ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ సమయంలో విశాఖపట్నం నుంచి 24 మంది కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. అంటే 24 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ పనిచేసి తర్వాత ఇక్కడే స్థిరపడిపోయారు. ఇంకా ఏంటంటే ఫిషింగ్ ప్లేస్ నేచర్ వల్ల వాళ్ళు ఇక్కడే జీవితం కొనసాగించారు. అలా వాళ్ళు వాళ్ళ ఊరి గుర్తుగా వైజాగ్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఇది జస్ట్ ప్లేస్ కాదు, ఒక హిస్టరీ. ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే బ్యాక్ వాటర్స్ అంటే ప్రవాహం లేకుండా నిలిచి ఉన్న నీరు అని అర్థం. ఇక్కడ నీళ్ళు మిర్రర్ లాగా ఉంటాయి. అంటే మార్నింగ్ ఫాగ్ ప్లస్ వాటర్ సినిమా సీన్స్ లాగా మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అనుకో. ఇది న్యాచురల్ లవర్కి ఒక హెవెన్ లాంటిది. అంటే చూస్తుంటే కనుక ఇంకా మీ మతి పోతుంది అనుకో. ఒకసారి రండి, వస్తే కనుక మీరే చూస్తారు కదా అసలు ఎలా ఉంది నేచర్. ఆ నేచర్ని మనం మాటల్లో చెప్పలేనిది. చూస్తుంటేనే అబ్బా ఏం ఫీల్. రండి ఒక్కసారి వచ్చి కనుక చూడండి. ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ బోటింగ్. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 100 నుంచి 200 పర్ పర్సన్ ఉంటుంది. మళ్ళీ మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది. మనం మాట్లాడుకున్న లాగా ఉంటుంది. ఇక్కడ లైఫ్ జాకెట్ వేసుకోండి ఖచ్చితంగా. సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ సేఫ్టీ గురించి ఇంపార్టెంట్ కాబట్టి బోట్లో కూర్చుంటే లైఫ్ జాకెట్ కంపల్సరీ వేయండి. ఆ గాలి తాకిడికి, ఆ నీటి అలలకు మనం వర్ణించలేని సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫుల్ కాంబో ప్లస్ అట్లా ఉంటుంది మనకు. ఇప్పుడు మనం ఐస్‌ల్యాండ్‌కి వెళ్తున్నాము. కానీ ఐస్‌ల్యాండ్ అక్కడ ప్రజెంట్ లేదు. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మొత్తం నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఐస్‌ల్యాండ్ కూడా మనకు ఇంకా మధ్యలోనే అయిపోయింది. ఇంకా లాస్ట్‌కి చివరికి వెళ్తూ ఉన్నాం. చూడవచ్చు మీరు కూడా నా చుట్టూ. ఇదే ఎల్లేశ్వర గట్టు ఐస్‌ల్యాండ్ అంటారు. చూశారు కదా, ఆల్రెడీ వాటర్ మధ్యలో ఉండాల్సిన ఎల్లేశ్వర గట్టు ఆలయం వాటర్ బయటే ఉంది. అంటే ఇది సమ్మర్ కాబట్టి అలా ఉంది. కాబట్టి బ్యాక్ వాటర్ వల్ల ఈ టెంపుల్ ఐస్‌ల్యాండ్గా మారింది. మధ్యలో బ్యూటిఫుల్ ప్లేస్లో ఉంటుంది ఈ ఐస్‌ల్యాండ్. కాబట్టి సన్సెట్ టైంలో బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే 360 డిగ్రీస్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమాటిక్ లెవెల్లో రియల్ బ్యూటీ కనిపించడం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఫ్రెష్ ఫిష్ ఇక్కడ స్పెషల్ అన్నమాట. చేపలు అప్పుడే పట్టిన చేపలు ఇక్కడ చాలా స్పెషల్. లోకల్ వాళ్ళు పట్టిన చేపలు అప్పుడే కుక్ చేస్తారు. అంటే వంట చేసి ఇస్తారు. వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు. కొంచెం అమౌంట్ అయితే తీసుకుని వాళ్ళు అప్పుడే మనకు ఫ్రై కావాలంటే ఫ్రై, కర్రీ కావాలంటే కర్రీ, స్పైసీగా ఎలా కావాలంటే అలా టేస్ట్ సూపర్గా చేసి
ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్ ప్లేస్. లొకేషన్ వచ్చేసి చందంపేట్, నల్గొండ డిస్టిక్. హైదరాబాద్ నుంచి సుమారుగా 130 నుంచి 150 మధ్యలో ఉంటుంది కిలోమీటర్స్. కాబట్టి ట్రావెలింగ్ టైం 3 to 4 hours ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీనే, ఎవరు చార్జెస్ ఏం చేయాలి. బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్, చాలా బెస్ట్ టైం. వీకెండ్ ట్రిప్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. కాబట్టి మంచిగా చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మిగతా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయబడుతుంది. కాబట్టి ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయి. వైజాగ్ కాలనీ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ప్లేస్ బాగుంటుంది, ప్లస్ క్రౌడ్ ఉంటుంది. నేచర్ ప్లస్ వాటర్ కాంప్లెక్స్ చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇది గోవా కాదు, కానీ గోవా ఫీల్ మాత్రం అనిపిస్తుంది. ఇంకా మీరు ఈ ప్లేస్ వెళ్ళకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో అమేజింగ్ ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.